నమ్మితే ఈ ఇంటి పరువు మర్యాద పోతాయమ్మా. సిరిని అనుమానించడం అంటే నన్ను నేను అవమానించుకున్నట్టే. అది నా వారసురాలు, దాని మీద నాకు పూర్తి నమ్మకం ఉండాది. సిరి ఎప్పటికీ నన్ను మోసం చేయదమ్మా. ఇంకా ఈయన్నే ఉన్నావిందే, పో. నీకు శుభం కలగాలి అంటే నిజం నమ్మాలే తల్లి. ఆ తర్వాత నీ నువ్వే చెప్పినావు కదా సునందా, ఆ ఇంద్రాణి పిచ్చిది, నేను ఏది చెప్పినా గొడ్డిగా నమ్మేస్తుంది అని. నమ్మేసిందా? నేనెప్పుడు చెప్పాను? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏంది సునందా అట్టా మాట్లాడతాండావు? కొంపతీసి నువ్వు నా మడిసివని ఇంద్రానికి తెలిసిపోయినాదా? నేను నీ మనుషులేంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యో, చేయకూడని సమయంలో ఫోన్ చేసినానా? ఎదురుగా ఇంద్రాణి ఉందా? ఉంటే ఫోన్ ఎందుకు ఎత్తనవు సునందా? సరేలే, తర్వాత చేస్తాను. నీలాంబరి, నా మాట విను. ఇంద్రాణి, నాకేం తెలీదు అసలు. ఇదేదో నీలాంబరి సిరి కలిసి ఆడుతున్న నాటకం ఇది. మీ నాటకాలు కాపేయండి. అత్త, ఇప్పటికైనా నీకు అర్థమైందా? సునంద పదే పదే నేను నెల తప్పానని ఎందుకు చెప్తుందో? నా రూమ్ లో ఈ మామిడికాయలు ఎందుకు పెట్టిందో తెలుసా? నేను అయ్యో నాకేం తెలీదు. తెలీదా? తెలీదు, అస్సలు తెలీదు. ఓ, నిజంగా తెలీదా? తెలీదంటున్నాను చెప్తా ఉండాది కదా, వాదిస్తావేంది? సరే అత్త, వాళ్ళకి తెలీదంట, నువ్వే చూడు. ఆగో ఇంద్రాణి, నిజంగా నేను నీలాంబరి మనిషిని కాను. మరి నీలాంబరి నీకు ఫోన్ చేసి ఎందుకలా మాట్లాడింది? అదే నాకు అర్థం కావడం లేదు. నిజం చెప్పు, ఇది నువ్వు నీలాంబరి కలిసి ఆడుతున్న నాటకం కదా? అదే, నీ అసలు విషయం బయటపడేసరికి నీకేమీ అర్థం కావట్లేదు. మా అత్త నిన్ను ఎంతగా నమ్మింది సునందా. తనతో పాటు సమానంగా మా ఇంట్లో నీకు స్థానం ఇచ్చి గౌరవం ఇచ్చింది. అలాంటి మా అత్తనే వెన్నుపోటు పొడుస్తావా? నా మాట విను ఇంద్రాణి, నా మాట విను. నిజంగా అసలేం జరిగిందంటే, లేని కడుపు ఉందని చెప్పి సిరి నాకు దూరం చేయాలని చూస్తావా? ఆ నీలాంబరితో చేతులు కలిపి నన్నే మోసం చేయాలని చూస్తావా? నువ్వు బతకడానికి లేదు సునందా, చంపేస్తాను. రా ఇంద్రాణి, నా మాట ఇన్నాను కాబట్టి ఇంతకాలం నన్ను మోసం చేసినావు, నా నమ్మకాన్ని చంపేసినావు సునందా. నువ్వు తప్పు చేసినా నేను ఊరుకునేదాన్ని, కానీ స్నేహం ముసుగులో నన్నే మోసం చేసినావు. నిన్ను వదిలిపెట్టేది లేదు. ఆగు, సునందని చంపొద్దు. ఏం మాట్లాడతాండో సిరి నువ్వు? నా దృష్టిలో నిన్ను దోషం చేసి నా సత నిన్నే చంపించాలనుకున్నది. అట్లాంటిదాన్ని వదిలేయమంటావా? చేతులు నిన్ను తప్పు చేస్తే వదిలేసేదాన్ని, కానీ మోసం చేస్తే క్షమించడానికి ఇంతకు ముందే చెప్పాను. వదిలేమనట్లేదు, కానీ ఇలాంటి దానికి చావు చాలా చిన్న శిక్ష అని చెప్తున్నాను. అవునత్త, చంపేంత కోపం నీకుండొచ్చు, కానీ నీ చేతుల్లో చచ్చే అర్హత తనకి లేదు.
ఎప్పుడైతే తన నిజ స్వరూపం బయటపడిందో అప్పుడే నువ్వేం చేస్తావో అన్న భయంతో సగం చచ్చింది. ఇలాంటి దాన్ని చంపితే ఆ చావు కూడా సిగ్గుపడుతుందత్తా. అయినా ఇలాంటి దానికి చావు క్షణంలో ఉండకూడదత్తా. నువ్వేంటో నీ స్నేహం విలువేంటో తెలుసుకుని జీవితాంతం చస్తూ బ్రతకాలి. ఆ చావు నువ్వు చూడాలి. వదిలేద్దా. చూసినావా సునంద, నువ్వు నా వారసురాలి సావు కోరుకున్నా నా మేనకోడలు నీకు ప్రాణభిక్ష పెట్టినాది. ఇప్పటికైనా మనిషిలా బతుకు. మళ్ళీ నా కంటికి కనిపించినావంటే ఆ దేవుడు కూడా నీ సావును ఆపలేడు. పో పో బయటికి. సునంద, స్నేహం అంటే మోసం చేయడం కాదు. మోసం చేసావని తెలిసి కూడా నిన్ను ప్రాణాలతో వదిలేసిందే మా అత్త. అది స్నేహం అంటే. వెళ్ళు, మా అత్త పెట్టిన ప్రాణభిక్షతో వెళ్ళి బతుకు పో. నిన్ను వదిలిపెట్టనే సిరి, నిన్నూరికే వదిలిపెట్టను. ఏంటలా చూస్తున్నావు? నేను ప్రెగ్నెంట్ అని మా అత్తని నమ్మించడానికి మాక్సిమం నీ లెవెల్స్ దాటి ట్రై చేశాను. కానీ ఏం లాభం? నో యూస్. ఎన్నో అబద్ధాలని నిజాలు అని నిరూపించిన నువ్వు ఈ నిజాన్ని మాత్రం నిజంగానే నిరూపించలేకపోయావు. నిజం నిప్పులాంటి సిరి, ఏదో ఒక రోజున అది బయటపడక తప్పదు. ఎస్, యూర్ రైట్ సునంద. నిజం నిప్పులాంటిదే. నిజంతో నిప్పుతో చెలగాటమాడితే ఏం జరుగుతుందో నీకు బాగా ఎక్స్పీరియన్స్ అయిందనుకుంటా. నీకు ఆ రోజు చెప్పాను, నా కడుపులో ఉన్న బిడ్డ జోలికొస్తే నిన్ను వదిలిపెట్టను అని. నేను నెల తప్పాను అనే విషయం బయటపడకముందే నిన్ను బయటికి పంపించాను. దట్ ఈస్ సిరి.
నువ్వు చేసే పాడు పనులన్నీ నీలాంబరి చేసిందని చెప్పి మా అత్త దగ్గర నువ్వు ఎలా ఎస్కేప్ అయ్యావో సేమ్ టు సేమ్ అదే నీలాంబరి చేత ఫోన్ చేయించి నేను ఎస్కేప్ అయ్యి మా అత్త దగ్గర నిన్ను బుక్ చేశాను. నీ పాట నీకే బాగా అప్పచెప్పాను సునందా. నా ప్రెగ్నెన్సీ బయట పెట్టడానికి నువ్వు చాలా ప్రయత్నాలు చేశావు. పీడకలన్నావు, బొప్పాయి చూసిచ్చావు, డాక్టర్ని రప్పించావు, మామిడికాయలు, చింతకాయలు, సోది, అబ్బబ్బబ్బా ఇలాంటి సోది ప్రయత్నాలు చాలానే చేశావు. కానీ నేను జస్ట్ ఒకే ఒక్క ఫోన్ కాల్తో నీ క్యారెక్టర్ మొత్తం బయట పెట్టాను. ఏంటి అలా చూస్తున్నావు? సరిగ్గా ఆ టైంకి నీలాంబరి అతి దగ్గర నుంచి ఫోన్ ఎలా వచ్చిందా అనా? చెప్పనా? చెప్పు సిరి. అత్త, నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు తల్లివి కాపోతాండావని మళ్ళీ సునందేవన చిందులేస్తా ఉండదా? అవునత్త, నేను ప్రెగ్నెంట్ అని మా అత్తని నమ్మించాలని ట్రై చేస్తుంది. ఎందుకు సునంద అదే విషయాన్ని పదే పదే ఇంద్రాణి దగ్గర చెప్తా ఉండాది? సరే, నువ్వు నిజంగానే తల్లివి కాబోతుండావా? అబ్బే అదే లేదత్తా. ఉంటే నీతో చెప్పకుండా ఉంటానా? మరి సునంద ఎందుకు ఇంద్రాణిని నమ్మించాలని చూస్తా ఉండాది? ఎందుకంటే మా అత్తని మార్చుకుని నేను మీ ఇంటికి రావాలని చూస్తున్నాను కదా. మా అత్త ఎక్కడ మారుతుందో, నేనెక్కడ సునంద బండారం బయట పెడతానేమో అని, నువ్వు మా అత్త కలిసి తన్ని ఎక్కడ చంపుతారో ఏమో అని భయం. అందుకే నేను నెల తప్పానని మా అత్తని నమ్మించాలని చూస్తుంది. ఇప్పుడు అది గనుక మా అత్త నమ్మితే పగోడి వారసుడికి నువ్వు తల్లివవుతావా అని చెప్పి నా మీద ద్వేషం పెంచుకుంటుంది. నన్ను మీ ఇంటికి రానివ్వకుండా అడ్డుపడుతుంది. దానికోసమే ఇదంతా చేస్తుంది సునంద. ఇప్పుడు నన్నేం చేయమంటావు సిరి? ఏ ప్రెగ్నెంట్ డ్రామాని అడ్డు పెట్టుకుని నాకు ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూస్తుందో అదే డ్రామా నా సునంద మీదకి రివర్స్ చేయాలత్తా. అదెలా సిరి? అలా చేస్తే ఆ సునంద రోడ్డు మీద పడుతుంది. అలాగే సిరి, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఆ సమయానికి నువ్వు నాకు ఫోన్ చేయించాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. ఆ సునంద మీ గడప దాటి బయటకొచ్చిందంటే నా చేతుల్లో సచ్చినట్టే. అలాగే అత్త, ఉంటాను. నన్ను క్షమించత్తా. నేను నెల తప్పలేదని నీతో అబద్ధం చెప్పాను. నా కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడం కోసమే ఇలా చేస్తున్నాను. ఏదో ఒకరోజు నిజం తప్పకుండా చెప్తానత్తా. ఇలా అన్నమాట. సునంద, మనం ఏ పని చేసే ముందైనా కాస్త ముందు వెనక ఆలోచించి మరీ చేయాలి. లేదంటే నీలాగే దెబ్బతింటారు. నువ్వు నానమ్మ కలిసి మామిడికాయలు నా రూమ్ లో పెట్టగానే సిరి పని అయిపోయింది అనుకున్నావు. ఇంత ఎక్స్ప్రెషన్ అవసరం లేదు సునందా, నేను చూశాను.
నా కడుపు విషయం మా అత్తకి తెలియాలనుకున్నావో అదే పులుపుని నీ చావుకి పిలుపుగా మార్చాను. అర్థం కాలేదా? షాక్తో నీ బ్రెయిన్ బ్లాంక్ అయిపోయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికే నీకు ఆలోచన రావాలి కదా. సిరిని ఇన్ని కష్టాలు పెట్టినా నన్నెందుకు చంపలేదా అని. నిన్ను చంపకుండా వదిలేదు సునంద, చావుకి వదిలేశాను. చిన్నాళ్ళు మా ఇంట్లో తలదాచుకొని నీలాంబరి బారి నుంచి నీ ప్రాణాలు కాపాడుకున్నావు. ఆల్రెడీ నీలాంబరి అత్తకి కాల్ చేసి చెప్పాను నీ బతుకు రోడ్డున పడింది అని. ఇక నిన్ను చావు నుంచి ఎవ్వరూ కాపాడలేరు. నీ గురించి నీలాంబరి అత్త ఇప్పుడు వేట మొదలుపెట్టే ఉంటుంది. నువ్వు నీ వెనకున్న ఆ షాడో దొరికితే మాత్రం ఉంటుంది సునందా. ఆ బాధ, టెన్షన్, నరకం అబ్బబ్బబ్బబ్బా మాటలతో చెప్పలేమనుకో. అది స్వయంగా నువ్వు అనుభవిస్తేనే తెలుస్తుంది. అది నీకు త్వరలోనే తెలుస్తుందిలే. యు డోంట్ వరీ. సిరి, నన్ను బయటకు పంపగానే నువ్వు నీ బిడ్డ సేఫ్ అనుకోకు. ఎప్పటికైనా సరే నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం ఇంద్రానికి తెలిసేలా చేస్తాను. నీలాంబరి అత్త, ఇదిగో. భయపడ్డావా? చావు భయంతో చచ్చేదానివి. ఇక్కడ నువ్వు నన్నేం చేస్తావు సునందా? ముందు నీ ప్రాణాలు కాపాడుకో. వెళ్ళో. లేదంటే నిజంగానే నీలాంబరి అత్త ఇక్కడికి వస్తుంది, నిన్ను చంపేస్తుంది. వెళ్ళో. ఏంటి సునంద స్కార్ఫ్ కట్టుకోనొచ్చా? శని బట్టి, శని సొంత బ్రదర్లా నా వెనకొండ బట్టి, బ్యాడ్ టైము నా బెస్ట్ ఫ్రెండ్లా నా ముందు నడవబట్టి నాకు ఈ గతి పట్టింది. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నా పొజిషన్ ఏంటో ఇక్కడ నాకే అర్థమై చావట్లేదు. ఇంకా నీకెలా అర్థమయ్యేలా చెప్పను? అసలేం జరిగింది? నువ్వు అన్నావుగా అది మిస్ అయితే అని. అదే కాదు, అన్నీ 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 మిస్ అయిపోయాయి. మరి నా ముందు పెద్ద బిల్డప్ ఇచ్చావుగా. పులుపు ప్లస్ సిరి కడుపు ఈజ్ ఈక్వల్ టు ఇంద్రానికి రివీల్ అన్నావు. ఆఖరస్త్రం వదులుతానన్నా. ఏమైపోయావన్నీ? ఏమయ్యాయా? ఒకే ఒక్క ఫోన్ కాల్కి ఉఫ్ అని ఊదినట్టు అన్నీ ఎగిరిపోయాయి. ఫోన్ కాల్ ఏంటి? ఎవరు చేశారు? మీ అత్త. అదే నీలు అని ముద్దుగా పిలుచుకుంటావు కదా, ఆ నీలాంబరియే. అటు సిరి అత్త, ఇటు సింధు అత్త, మధ్యలో ఈ సునంద. మీ ఇద్దరు అత్తల మధ్యలో నేను నలిగిపోతున్నాను. ఒకప్పుడు సునంద అంటే సీన్ అద్దరిపోయేది. ఇప్పుడు సునంద ఉంటేనే ఆ సీన్ మారిపోతుంది. నేను కష్టపడి ప్లాన్ చేయడం, సడన్ గా ఏదో ఒక ట్విస్ట్ లో అది ఫెయిల్ అయిపోవడం. ఓటమి అంటేనే తెలియని నాకు ఇప్పుడు ఆ ఓటమి రిపీట్ అయిపోతుంది. నువ్వింత ఫ్రస్ట్రేషన్ గా ఉన్నావంటే అక్కడ విషయం చాలా సీరియస్ గా ఉందన్నమాట. మామూలు సీరియస్ కాదు, డెత్ ట్రాక్ మీదకి వచ్చి పడ్డాను. రేసులో ముందుకు పరిగెత్తలేను, అలాగని పరిగెత్తకుండా ఆగలేను. అన్ని క్యారెక్టర్స్ నా గ్రిప్ లో ఉండేవి. నేను ఎలా ప్లే చేస్తే అలాగే మూవ్ అయ్యేవి. కానీ ఇప్పుడు నేను అందరి గ్రిప్ లోకి వెళ్ళిపోయాను. ఆడుకుంటున్నారు నాతో. మామూలుగా కాదు, ఒక రేంజ్.
అసలు అసలు ఏమైంది? సిరి ఇప్పుడు సిరి రింగ్ మాస్టర్ అయింది. ఏం చేసింది? మా అత్త పెట్టిన ప్రాణభిక్షతో వెళ్ళి బతుకు పో. ఆ నీలంబరి చూస్తే ఎక్కడ చంపేస్తుందేమో అన్న టెన్షన్. అందుకే ఇదిగో ఇదిగో ఈ ముసిగేసుకొని తిరుగుతున్నాను. ఛ! రాయల్ గా బతికిన నన్ను రోడ్డున పడేసింది. కమాండ్ చేసే పొజిషన్ లో ఉన్న ఈ సునందని కనపడకుండా ఇదిగో ఈ ముసుగు కట్టుకొని తిరిగే రేంజ్ కి తీసుకొచ్చింది. ఆ పెళ్లికి సిరి వెళ్ళాలనుకుంటాండా ఇంద్రాణి. ఆ విషయం నీకు చెప్తే నువ్వు ఒప్పుకుంటావో లేదోనని. వెళ్తాది అంతేనా? అంతే ఇంద్రాణి. సిరి ఇంటి గడప దాటి బయటికి వెళ్ళనీకి ఇల్లేదు.